హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేషన్ ఫస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో రామాయణ కాలంలో అతికాయుడు గురించి తెలుసుకుందాం. చాలామందికి రామాయణం తెలిసినప్పటికీ అతికాయుడి గురించి తెలియదు. ఆయన సృష్టించిన విధ్వంసం ఎలాంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ, అయ్యయ్యో, నిద్రపోతున్న వాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవాళ రాముడి చేతిలో హతమైపోయాడు. నేను కుంభకర్ణుణ్ణి పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర మహాపార్ష ప్రహస్తులు ఎవరు నిలబడరేని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు. నా కుడిభుజం ఇవాళ విరిగిపోయింది అని కిందపడి రావణుడు ఏడుస్తుంటే రావణుడి కుంభకర్ణుడి కుమారులు అక్కడికి వచ్చారు. వాళ్ళు రావణుడితో, నాన్నగారు, మీరు అంత బాధపడకండి, మేము ఈ యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్లుగా రామలక్ష్మణులను నిగ్రహించి వస్తామన్నారు. అప్పుడు రావణుడు, ఇప్పటికైనా నా కోరిక తీర్చండి అన్నాడు. యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిల్ని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక్క దెబ్బ కొట్టేసరికి వాడు తల పగిలి చనిపోయాడు. ఆ తర్వాత మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని త్రిశుడిని 3 తలకాయలతో ఉంటాడు కావున హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరిస్తాడు. ఆ తర్వాత యుద్ధరంగంలోకి అతికాయుడు వస్తాడు. రాముడు అతికాయుడిని చూసి, విభీషణ, అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడని అడుగుతాడు. అప్పుడు విభీషణుడు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు, ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు, అందుచేత అతడిని నిహతుని చేయడం చాలా కష్టమని విభీషణుడు తెలుపుతాడు. ఆ అతికాయుడు యుద్ధంలో చాలామందిని నెత్తురు కారేటట్టు కొడతాడు, ఎందరినో నిగ్రహిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడు యుద్ధం చేయబోతుంటే వాడు లక్ష్మణుడితో, లక్ష్మణ, నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి? నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చేయను, అలా చేయడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయి వాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అతికాయుడు, పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు? నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు? ఆ తర్వాత నీ శరీరం పడిపోయాక బాధపడతావు, వెళ్ళి రాముణ్ణి పిలువు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, నీ బతుక్కి రాముడు కావాలేంటి? నీకు నేను సమాధానం చెబుతానని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదికి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు, అబ్బో, నీతో యుద్ధం చేయవలసింది అని ఇంద్రాస్త్రం, వాయువాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలను లక్ష్మణుడి మీదకు ప్రయోగిస్తాడు. ఆ అస్త్రములన్నిటికీ లక్ష్మణుడు ప్రతిక్రియ చేస్తాడు. లక్ష్మణుడు ఎన్ని బాణాలు ప్రయోగించినా, అన్ని అస్త్రాలను ప్రయోగించినా అన్నీ వాడి కవచానికి తగిలి పడిపోతుంటాయి. ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు, అతికాయుడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకొని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుందని వాయుదేవుడు లక్ష్మణునికి తెలుపుతాడు. అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి అతికాయుడిని సంహరిస్తాడు. అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు ఒక్కసారిగా కూలబడిపోతాడు. సామాన్యమైన వారిని పంపిస్తే వీలు లేదని మళ్ళీ ఇంద్రజిత్ని పిలిచి, నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని ఇంద్రజిత్తుకు రావణుడు తెలుపుతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అతికాయుడి మరణం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.